పండుగ అంటే పండుగే. ప్రేమ, ఆప్యాయత, ఆతిథ్యం అన్నీ కలిసే విందు. అదే గోదారోళ్ల మనసు. ఇప్పుడు అదే మనసును ప్రతీకగా నిలిచింది ఒక కుటుంబం. దీపావళి సందర్భంగా కొత్త అల్లుడికి అద్భుతమైన విందు. జీవితాంతం మరువలేని మధురమైన అనుభూతి. 100 నాన్ వెజ్, 100 వెజ్, మొత్తం 200 రకాల వంటకాలు. ఇది ప్రేమ మాత్రమే కాదు, ఇది గోదావరి స్ఫూర్తి. ఈ విందు వెనుక ఉన్న ప్రేమ కథలోకి వెళ్దాం. బంగారు దీపాలతో అలంకరించిన వేళ పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరంలో ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరిశాయి. సీతారాంబాబు, గోవర్ధిని దంపతులు తమ కుమార్తెతో కలిసి తొలిసారి ఇంటికొచ్చిన కొత్త అల్లుడు రాహుల్కు మరపురాని స్వాగతం పలికారు. మా అల్లుడు రాహుల్కు మనసారా విందు పెట్టాలి అనుకుని పంచభక్షాలతో మాత్రమే కాదు, ఏకంగా 200 రకాల కమ్మటి రుచులు సిద్ధం చేశారు. వంద రకాల నాన్ వెజ్ వంటకాలు, పండుగప్ప, కొరమీను, రామలు, మెత్తళ్ళు, పీతలు, నాటుకోడి, మటన్, హలీం వరకు ప్రతి వంటకం ఆప్యాయత రుచి. ఇందులో 20 రకాల బిర్యానీలు ప్రత్యేకం. రొయ్యల బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, తందూరి ప్రాన్స్, చికెన్ టిక్కా, డ్రాగన్ చికెన్ వంటి ఆంథెటిక్ ట్విస్ట్లు, మటన్ హలీం, స్టఫ్డ్ ఎగ్, యాట మాంసం వంటి గ్రామీణ ప్రత్యేకతలు. ప్రతి వంటకం వెనుక ప్రేమ, రుచి, మనసు, వాసన. మా మావయ్య గారికి థ్యాంక్ యూ చెప్పాలి. చాలా వింత రకం వంటలు 150 ఐటమ్స్ ఆల్మోస్ట్ పెట్టారు. ఇట్స్ వెరీ వెరీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఆల్సో. చాలా చాలా బాగుంటుంది ఐటమ్స్. నేనైతే పర్సనల్లీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి. నేను ఏదో టీవీ ఇలాగే ఇన్స్టాగ్రామ్లోనే టీవీ న్యూస్ ఛానల్లో చూడడమే తప్పితే ఇదే ఫస్ట్ టైం ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టడం అంటే కూడా ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ వెరీ హ్యాపీ ఆల్సో. దీపావళికి ఫస్ట్ టైం అల్లుడు వచ్చినందుకు మా డాడీ ఇలా 250+ ఐటమ్స్తో ఇలా పెట్టడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఆయనకే కాదు, నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంది. నాకు కూడా ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయని తెలియదు. సో చాలా డిషెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా హ్యాపీ ఫర్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ ఆల్. అక్కడితో ఆగలేదు ఆ విందు. బూరెలు, లడ్డూలు, సున్నుండలు, లడ్డూలు, మైసూర్ పాక్, జిలేబీ, జాంగ్రీ, ఇవన్నీ పండుగ మిఠాయిలే కాదు, ప్రతి ఒక్కటి మధురమైన ఆప్యాయత. వెజ్ వంటకాల్లో పులిహోర నుంచి రాగి సంకటి వరకు, పచ్చడి నుంచి పప్పు, వడ వరకు మరో 100 రుచులు. డైనింగ్ హాల్ అంతా సువాసనల సవ్వడి, పండుగ పరిమళం. అల్లుడు రాహుల్కి ఇది విందు కాదు, మామగారి మనసులో పండుగ. హ్యాపీ దీపావళి. మాకు ఈరోజు దీపావళి పండగకి అల్లుడు కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళకి అంటే స్పెసిఫిక్ చెప్పాలంటే మా అల్లుడికి నాన్ వెజ్ అంటే ఇష్టం. ఈరోజు సండే మీద నాన్ వెజ్ కూడా పెట్టాలనే ఆలోచన మీద కొద్ది ఐటమ్స్ ఎక్కువగా పెడితే ఫస్ట్గా వస్తాం కదా. మొదటగా అల్లుడు వచ్చాడు కాబట్టి మనం సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంలో మా అమ్మాయికి కూడా తెలియదు. 200 అబవ్ ఐటమ్స్ తోటి ఓన్లీ నాన్ వెజ్ తక్కువగా పెట్టి నాన్ వెజ్ ఎక్కువ ఐటమ్స్ పెట్టి మా గోదావరి మనసు ఆతిథ్యం అంటున్నారు తులసి రాంబాబు దంపతులు. అల్లుడు రాహుల్ మొదటి దీపావళి మా ఇంట్లో జరుపుకుంటున్నాడు. ప్రేమను వంటల్లో కలపాలని అనుకున్నాం, అందుకే ఇన్ని వంటకాలు. ఆ ప్రేమతో చేసిన విందు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్న గ్రామపు వేడుక దేశం మొత్తానికి గోదావరి సంస్కృతిని గుర్తు చేసింది. ఇది కేవలం భోజనం కాదు, బంధాల ఉత్సవం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. గోదావరి వాసుల ప్రేమ వంట రుచిలా ఉంటుంది. ఎంత పంచుకున్నా తగ్గదు. ఎన్నిసార్లు అనుభవించినా
మధురంగానే ఉంటుంది. 200 రకాల వంటలతో అల్లుడికి ఇచ్చిన విందు. భోజనం కాదు, భావోద్వేగం, ఆప్యాయతతో కట్టిన పండుగ. అల్లుడికి విందు కాదు, గోదావరి మనసు పంచిన ప్రేమ పండుగ.